న్యూస్ మోడీపల్లి గ్రామ జ్యోతి కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్రం వచ్చే క్రమంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొందరు ఇతర నాయకులు చాలా విషయాలు చెప్పినారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండనే ఉండదు, తెలంగాణ అంధకారం అయిపోతుంది, మొత్తం చీకటి తప్ప ఇంకేముండదని చెప్పినారు. దాన్ని పటాపంచలు చేస్తూ కేవలం సంవత్సరం కాలంలో ఈరోజు కోతలు లేనటువంటి కరెంటు తెలంగాణ సరఫరా చేసుకుంటా ఉన్నది. రాబోయే మార్చి తదనంతరం వ్యవసాయానికి 9 గంటల పాటు పగటిపూటనే కరెంట్ ఇచ్చే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వరంగల్ జిల్లా మనందరికీ తెలుసు, కాలువలు తవ్వి ఉన్నాయి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేవు, నీళ్లు రావు. ఈ విషయంతో మనకు తెలుసు. నీళ్లు వచ్చే దిశగా వీలైనంత తొందరగా 2 సంవత్సరాల లోపే వరంగల్ జిల్లా వ్యవసాయ జలకళతో పులకరించిపోయే విధంగా ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. వాటిలో బ్రహ్మాండమైన నీళ్ళను కూడా మనం చూడబోతా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 28,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు భారతదేశంలోనే నంబర్ 1 వెల్ఫేర్ స్టేట్గా తెలంగాణ ఉందని నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ ఉన్నాయి, కానీ కొన్ని సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం, రైస్ ఇస్తూ ఉన్నాం, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెడతా ఉన్నాం, ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. కానీ గుడుంబ మహమ్మారి మనల్ని వేధిస్తూ ఉంది. ప్రతి గ్రామంలో 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది విడోస్ మనకు కనపడతా ఉన్నారు, భర్తలు పోయిన స్త్రీలు కనపడతా ఉన్నారు. ప్రభుత్వం ఎంత సంక్షేమం చేసినా ఏం చేసినా ఈ కుటుంబ రాక్షసి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంది. అట్లే గ్రామాలన్నీ కూడా